ఈరోజు మన కంట్రోల్ వచ్చేసరికి ఫస్ట్ కోంబో కంట్రోల్. కోంబో కంట్రోల్ అంటే ఏంటంటే ఎనేబుల్ ద యూజర్ టు సెలెక్ట్ ఓన్లీ వన్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ అంటాం. వన్ ఐటమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం లిస్ట్లో నుంచి. ఓకే, దీంట్లో ప్రోగ్రామటికల్గా ఎలా ఇస్తాము? కోంబో బాక్స్. ఫస్ట్ మనం కోంబో బాక్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీస్ అంటే మీకు ఐడియా ఉంది కదా, టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, నేము. ఫస్ట్ మనం నేము అంటే మనం మల్టిపుల్ ఇస్తే నేమ్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి దీనికి ఏమి ఇస్తాం. ఇప్పుడు కలర్స్ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, సిఎండి కలర్ అని తీసుకుంటాం. అదే ఫ్రూట్స్ ఏమైనా లిస్ట్ తీసుకుంటే సిఎండి ఫ్రూట్స్ అని. ఒకవేళ సిటీస్ కానీ స్టేట్స్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం ఇస్తాం అనమాట. ఓకే, ఏదైనా నేమ్ ఇస్తే మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి కదా ఐడికి. సో ఎస్, మనం ఈ నేమ్ మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే మనం ఎప్పుడైనా కాల్ చేసేటప్పుడు డాట్ టెక్స్ట్ అని డాట్ వాల్యూ అని ఇస్తాం కదా. సో ఆ కండిషన్స్లో మనం ఇలా యూజ్ చేసుకుంటాం ఐడి అనమాట. ఇక్కడ ఇది ఒక ఐడి కింద మల్టిపుల్ తీసుకుంటే దానికి ఇది మనం ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా, ఇందులో టెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి టెక్స్ట్లో మనం ఏం ఇస్తామంటే ఇప్పుడు సపోజ్ ఇట్లా సెలెక్ట్ అని, ఓకే సెలెక్ట్ అని చూపిస్తుంది కదా, ఇట్లా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇస్తాం అనమాట. నెక్స్ట్ కలర్స్ అని, ఇట్లా ఏదైనా ఒక టెక్స్ట్ని డిస్ప్లే చేయాలనుకుంటే అక్కడ మామూలుగా మనం టెక్స్ట్లో ఇస్తాము. ఓకేనా, లైక్ సెలెక్ట్ కలర్ అని ఇవ్వాలనుకోండి, ఫస్ట్ వస్తుంది కదా, అట్లా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం ఇస్తాం అన్నమాట. ఓకే, టెక్స్ట్. ఇప్పుడు మనకి ఇదేంటి, మల్టిపుల్ ఐటమ్స్ అని చెప్పాం కదా. మల్టిపుల్ ఐటమ్స్ అంటే ఏంటి, వాటిలో మనం ఐటమ్స్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఐటమ్స్ అని చూసారా, ఇక్కడ కలెక్షన్ ఉంది కదా, ఇక్కడ ఒక త్రీ డాట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ వస్తుంది. ఇందులో మనం మల్టిపుల్ ఐటమ్స్ అనేవన్నీ ఎంటర్ చేయాలి. లైక్ బ్లూ, ఎస్ బ్లూ అని, బ్లాక్, రెడ్, ఎల్లో, సమ్ ఇలా ఇస్తాం అనమాట. ఓకే, ఇచ్చిన తర్వాత ఓకే చేస్తే మనకు మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. అది మనం ఎలా చూడాలి, రన్ చేస్తే స్టార్టింగ్ ఏంటి, మనం ఈ టెక్స్ట్ అనేది ఇచ్చాం కాబట్టి టెక్స్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే మనకి ఏ కలర్ అని చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏదైనా సెలెక్ట్ చేస్తే అది అక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట. లైక్ డ్రాప్ డౌన్ అనమాట కోంబో బాక్స్ అంటే. ఓకేనా, ఇప్పుడు సేమ్ దీనికి కూడా ఎనేబుల్ డిజేబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. మనం ప్రోగ్రామటికల్గా కూడా ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఐటమ్స్ కలెక్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఎక్లిప్స్ బటన్ అంటారనమాట. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని కలెక్షన్స్లో ఇక్కడ 3 డాట్స్ని ఎక్లిప్స్ బటన్ అంటారు. ఓకే, ఫస్ట్ దీనికి మనకి ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఈవెంట్స్లోకి వెళ్ళి మనకి ఏ ఈవెంట్ కావాలి, సపోజ్ సెలెక్టెడ్ ఇండెక్స్ చేంజ్ కావాలా, లేదు అంటే సెలెక్టెడ్ ఇండెక్స్ చేంజ్ అంటే మనం ఏదైనా ఒక ఐటమ్ సెలెక్ట్ చేయగానే ఒక మనకి ఏం వాల్యూ కావాలని చెప్పి, అంటే సపోజ్ ఇప్పుడు దీనికి మనం ఈవెంట్ క్రియేట్ అయ్యింది, ఇక్కడ ఏం రాస్తాము, ఇఫ్ దానికి ఐడి ఏమి ఇచ్చాము, లేదు కండిషన్ రాసుకుంటే కండిషన్ రాసుకుంటాం, లేదు అంటే మెసేజ్ బాక్స్ డాట్ షో అని చెప్పేసి ఏం షో చేస్తాము, cmd colors dot selected dot ఓకేనా. అంటే దీనికి సెలెక్టెడ్ చేంజ్ ఈవెంట్లో ఏం చేస్తున్నామంటే మనం ఏదైతే సెలెక్టెడ్ ఐటమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నామో డ్రాప్ డౌన్లోని కాంబో బాక్స్లోని, అది మనకి మెసేజ్లో డిస్ప్లే అయ్యేటట్టు పెట్టాం మెసేజ్ బాక్స్లో. ఓకేనా, ఇప్పుడు డైనమిక్గా ఎలిమెంట్స్ ఎలా అసైన్ చేస్తామని చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి డైనమిక్గా ఇవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ని డిలీట్ చేసేద్దాం. కలెక్షన్స్
Ctrl+C, Ctrl+X. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఐటమ్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. మనకి ఇక్కడ డ్రాప్ డౌన్లో ఏమీ రావు. సో మనం వీటిని డైనమిక్గా ఎలా అసైన్ చేయాలి. ఇప్పుడు సిఎస్ పేజ్లోకి వెళ్ళాం కదా, సిఎస్ పేజ్లో ఆల్రెడీ మనకి శాంపుల్ పేజ్ లోడ్ ఉంది. ఇందులో ఏం చేస్తామంటే ఐడి ఉంది కదా, నేమ్ సిఎండి కలర్స్ డాట్ ఐటమ్స్ డాట్ యాడ్ అని చెప్పేసి యాడ్ బ్లూ అని ఇస్తున్నాం. నెక్స్ట్ సేమ్ ఏం చేస్తున్నాం, ఇట్లా 4 ఇస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ ప్రోగ్రామటికల్గా ఇచ్చాం కాబట్టి సేమ్ అవే యాడ్ అవుతాయి. ఒకటి స్టాటిక్గా యాడ్ చేయడం, సెకండ్ వన్ ప్రోగ్రామటికల్గా యాడ్ చేయడం. హలో ప్రియాంక, హలో, యా ఓకే. ఇది డైనమిక్గా ఇచ్చినట్టు. ఓకే, ఇందులో మనం స్విచ్ కేసెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనం అట్లా స్విచ్ కేసెస్ రాయొచ్చు. అంటే ఏం చేస్తాము, ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా, దీన్ని కామెంట్ చేసి ఓకే స్విచ్ కేసెస్ ఎలా అప్లై చేస్తాము అంటే, సపోజ్ ఇంట్ i ఈక్వల్ టు అని ఇస్తున్నాను. i ఈక్వల్ టు అంటే ఇండెక్స్ అని ఇక్కడ. ఓకే, కోంబో బటన్లో మనం ఏమేమి సెలెక్ట్ చేసాం, కోంబో సిఎండి కలర్స్ డాట్ సెలెక్టెడ్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ని గెట్ చేసుకున్నాం, అంటే ఏ పొజిషన్లో వాల్యూని మనం సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పేసి డాట్ సెలెక్టెడ్ ఇండెక్స్ అంటే ఓకే. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు స్విచ్ కేస్ ఎలా రాస్తామంటే స్విచ్ ఐని పాస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం కేసెస్ రాయాలి. కేసెస్లో ఏం రాస్తాం, కేస్ 1 కేసు 0 అయితే కేస్ 0లో మనం ఏదైనా లాజిక్ రాయొచ్చు. లైక్ నేను ఇప్పుడు మెసేజ్ బాక్స్ రాస్తాను, మెసేజ్ బాక్స్ డాట్ షో అని చెప్పేసి ఇందులోకి నేను వాల్యూ అనేదాన్ని అసైన్ చేస్తున్నాను. ఏం వాల్యూ అసైన్ చేస్తున్నాను, ఇక్కడ కోంబో కలర్లో వచ్చిన వాల్యూని ఇస్తూ ప్లస్ సెలెక్టెడ్ కలర్ ఈజ్ అని చెప్పేసి ఇస్తాను. అంటే స్ట్రింగ్లో ఇక్కడ అసైన్ చేస్తున్నాను, డబుల్ కొటేషన్స్లో సెలెక్టెడ్ కలర్ ఈజ్ అని చెప్పేసి ఇచ్చాను. సేమ్ ఇప్పుడు బ్రేక్ అంటున్నాను, ఇక్కడతో బ్రేక్ అయిపోవాలి అని చెప్పేసి. నెక్స్ట్ కేస్ 1, ఇఫ్ ఇన్ కేస్ 1 సెలెక్ట్ చేస్తే 1 సెలెక్ట్ చేస్తే సెలెక్టెడ్ కలర్ ఈజ్ 2 3. ఒకవేళ ఇవేవి కాదు అనుకుంటే అప్పుడు బై డిఫాల్ట్గా ఏమొస్తుంది, డిఫాల్ట్ అని ఇస్తాము. డిఫాల్ట్ అని చెప్పేసి ఇందులో ప్లీజ్ సెలెక్ట్ కలర్ అని ఇస్తాం. ప్లీజ్ సెలెక్ట్ ద కలర్, ఓకే ఇట్లా ఇస్తాము మేడం. అంటే ఇప్పుడు ఏం చేసాము, 4 కలర్స్ ఇచ్చాము. సో 4 కేసెస్ అనేవి తీసుకున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వన్ రెడ్ సెలెక్ట్ చేశాను, రెడ్ అని వచ్చింది. ఇప్పుడు ఎల్లో సెలెక్ట్ కలర్ ఈజ్ ఎల్లో అని వచ్చింది. అట్లా
ఒకవేళ అంటే స్టార్టింగ్ మనం సెలెక్ట్ అని ఇచ్చాం కదా, ప్లీజ్ సెలెక్ట్ ద కలర్ అంటుంది. అంటే ఏంటి, ఇక్కడ 0th పొజిషన్లో వచ్చినప్పుడు నేను ఇది ఇవ్వాలి అని చెప్పాను కాబట్టి ఇది వచ్చినప్పుడల్లా మనకి ఏమిస్తుంది, ఆ మెసేజ్ అని ఇస్తుంది, సెలెక్ట్ ద కలర్ అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మీరు స్టార్టింగ్లో సెలెక్ట్ అని చెప్పి టెక్స్ట్లో రాసింది ఉంది కదా, అది దీనికి యాడ్ చేస్తే అది క్లిక్ చేసినప్పుడు ప్లీజ్ సెలెక్ట్ ద కలర్ అని వస్తుంది. చూపిస్తాను. ఫస్ట్ యాడ్ చేసేటప్పుడు సెలెక్ట్ ద కలర్, సెలెక్ట్ కలర్ ఇట్లా ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఉన్నది 0th పొజిషన్ అవుతుంది. నెక్స్ట్ 1 ఇండెక్స్ కదా, 1 2 3 4. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేస్తే నాకు ఏమొస్తుందంటే ప్లీజ్ సెలెక్ట్ ద కలర్ అంటుంది. సెకండ్ టైం నేను బ్లూ సెలెక్ట్ చేసినప్పుడు బ్లూ అని వస్తామట. ఇది కోంబో బాక్స్. ఓకేనా.